నువ్వు కూడా నా గురించి గట్టిగా తప్పకుండా. మంచు మోహన్ బాబు ఎంపీ రాజ్యసభ అన్నప్పుడు ఆ విజిల్స్ ఇప్పటికే నా మైండ్ లో గుర్తున్నాయి. ఎన్ని సినిమాలు చెప్పాలి? రాయలసీమ రామణతోడు చెప్పాలా, పెదరాయుడు చెప్పాలా, అల్లుడు గారు చెప్పాలా, అసెంబ్లీ రౌడీ చెప్పాలా, రౌడీ గారి పెళ్ళాని చెప్పాలా. ఇక్కడున్న చాలా మంది జనరేషన్ కి మళ్ళీ ఆయన నట విశ్వరూపం చూపించగలిగేటువంటి 2 సినిమాలు వస్తున్నాయి కోరుకుంటూ, స్టూడెంట్స్ మీ బంగారు లాంటి భవిష్యత్తుకి ఒకటే సాక్ష్యం మోహన్ బాబు గారి యూనివర్సిటీ. అంతే, ఇది ఫిక్స్ అయిపోండి. నువ్వు మరీ భజన్ లాల్ గడ్లో ఉన్నావురా. ₹1,000 received on phone pay. జయసుధ నాకు సహోదరి, బట్ జయప్రద మాత్రం కాదు. చెప్తున్నా. తెలిసి మావా, నీకున్నంత గొప్ప మన ఏరియాలో ఎవడకుండదురా. రోషం ఉన్న తెలుగువాడిని నేను, ఇక్కడ ఆత్మగౌరవం ఉన్న తెలుగువాడిని నేను ఒప్పుకోను. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. టంగుటూరి వీరేశం భక్తానందం గురించి మాట్లాడమనండి ఆయన. అందరికీ ఆత్మగౌరవము అందరికీ ఉంటుంది, తెలుగు వారికే కాదు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లెవెల్లో ఉంటది. నాకు అట్ ద టిప్ ఆఫ్ మై ఫింగర్ నేల్ ఉంటది. ఇప్పుడు ఏమంటున్నావు మరి? తెలుగు వాడిని అండి, రోషం ఉన్న తెలుగు వాడిని. మీకు రోషం కొంచెం తక్కువ ఉండొచ్చు తెలుగువాడుగా, నాకు చాలా ఎక్కువ ఉంది. చాలా రోషం ఉన్న తెలుగువాడిని నేను. బ్రదర్ మీరు ఏ ఛానల్? TV9. నేను ఏ అసోసియేషన్ ప్రెసిడెంట్ని? ఏ నీకు తెలీదా? మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. బాబు దీని సంగతి చూడు. తీసుకెళ్ళి ఎందుకు అలా పరిగెట్టుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడ్డా? ప్రొడ్యూసర్ గా చెప్పారండి కాళ్ళ మీద పడమని. ఓకే బాబు, తను తీసుకుందే ఫోటో. అతను మనకుర్రాడు, కవర్ చేయడం రాకపోతే కామ్గానే ఉండాలనుకుంటాను రా, కానీ అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవుతూ ఉంటుంది. ఈ సినిమాలో చాలా మంది హీరోస్ ఉన్నారు. వీడు తప్ప. శివరాజ్ కుమార్ గారు ఈ మధ్య కలిసినప్పుడు ఒక మాట అన్నారు. ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ. విష్ణు, అసలు ఈ సినిమా చేయడానికి నీకు ఎందుకు అనిపించింది విష్ణు అన్నాడు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఐ సెడ్ ఐ డోంట్ నో అన్నా. నాలో సగం ఉన్నాడు, తగ్గిపోయి ఉన్నాడు ప్రభాస్. మేము షూటింగ్ చేసినప్పుడు సగం ఉన్నాడు. తను చూసే అన్నాడు, నీ బాడీ ముందు నేను స్లీవ్లెస్ వేసుకోను, ఎందుకంటే నీది మరీ ఎక్కువ పెంచేసావు నువ్వు. ఏంటంటే అది నేను అంత బాడీ నేను ఇప్పుడు పెట్టుకోవాలి. కొంతమంది హీరోలు అలా కాదు, నీకు అంత ఉన్నాయి కాబట్టి నాకు అంత ఉండాలి. ఇన్సెక్యూర్ ఉన్న వాళ్ళైతే చేస్తారు, సూపర్ స్టార్ లెవెల్లో వాళ్ళు ఎవరు చేయరండి. అటు చూడు బే, నువ్వెంత డప్పు కొట్టినా నీ మూవీ ఐ బొమ్మలోనే చూస్తాం. పాపంలే, నీ మూవీ చూద్దామన్న ప్రతిసారి యూ పూకుడు మీరు రాంగ్. మామా, ప్రభాస్ లేకపోతే వీడి మూవీ ఎవడైనా దేకుతాడా? ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. పంది బలిస్తే ఏనుగు అవ్వదన్నా. కొట్టు కొట్టు డప్పులు పగిలిపోవాలి. రూల్ నంబర్ 1, ఎర్రి పువ్వులతో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ప్యారీ సమాజ్ గయి. ఊరుకోరా, నేర్చుకోరా, వదిలిపెట్టరా రే, వదిలిపెట్టరా. నాకంటే వయసులో పెద్దవాడు కాదా? ఓకే అంటే రుకో జరా, సబర్ కరో. మన తమ్ముడు మోహన్ గారు అన్నట్టుగా ఆయన యాక్టింగ్ ఇష్టం, ఆయన పద్ధతులు ఇష్టం, ఆయన క్రమశిక్షణ అంతకంటే ఇష్టం.
ఆ ఇంటి ఓనర్కి ఒక మాసం రెంట్ కట్టలేదు నేను, 35 రూపాయలు, 35 రూపీస్. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. నా దగ్గర 3-4 పాత్రలు ఉండేటివి. ఏ పాత్రలో? సత్తు పాత్రలు. సత్తు. దాన్ని ఏమంటారు? సత్తు అంటే అల్యూమినియం. ఎప్పుడైనా వండుకునేదానికి కొంచెం బియ్యం వండుకుందామని వచ్చాను సాయంత్రం. వస్తే దానిలో ఆవిడ దొడ్డుకు కూర్చున్నది. ఛాన్స్ ఉంటే నా ఆడియో ఫంక్షన్స్ కి నేనే రాను, బట్ ఐ హావ్ టు థ్యాంక్ యూ. ఎందుకంటే వైజాగ్ లో నాన్నగారిది 40 years ఫంక్షన్ చేసేటప్పుడు నీకు జ్వరం ఉన్నా 102 ఉన్నా నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చావు. దాని కృతజ్ఞతగా నేను వచ్చాను. ఇక్కడ నుంచి ఆడియో ఫంక్షన్స్ మిమ్మల్ని పిలవాలండి, మీకు మెసేజ్ ఇక్కడ నుంచి ఆడియో ఫంక్షన్స్ మిమ్మల్ని పిలవాలండి, మీకు మెసేజ్ ఛాన్స్ ఉంటే నా ఆడియో ఫంక్షన్ కి నేనే వెళ్ళను. నాకు చాలా మొహమాటం. డైలాగ్ కొంచెం అతికలేదు. నేను ఈ స్టేజ్ పైన మాట్లాడడం, జనాల ముందు మాట్లాడడం, ఐఎమ్ నాట్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. నువ్వు ఇష్టం వచ్చినట్టు నోరు జారడం మనిషిని దీనస్థితికి దిగదారుతుంది. నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతటి నువ్వే తెలుసుకుంటావు. రోజు రోజుకు వయసు వచ్చే కొద్దిగా మనిషి ఇప్పుడు ఎలా మాట్లాడని ఆలోచన విధానంతో మాట్లాడాలి. పోయి ఇడే చెప్పాలా మాట. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు ఆ మాట? నువ్వు చెప్పకూడదు. తెలుగులో చెప్పాలంటే నిన్నది వేస్ట్ పేపర్, ఈరోజు న్యూస్ పేపర్. నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? రేపు క్వశ్చన్ పేపర్. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. అన్ని నవ్వుతూ స్వీకరించాలి. ఎప్పుడు సమాధానం చెప్పాలో చెప్పాలి. ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. In Telugu they call it Tatipak Gandralu, means in the palm leaves. I don't know what they call it. In Telugu they call it Tatipak Gandralu, means in the palm leaves. I don't know what they. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు. అతనిని బాగుపరచుట బహుదుర్లభము. 200 అంటున్నారా? ఉంటుంది, జరుగుతుంది, అవుతుంది. వచ్చిన డబ్బులు చెప్పుకోవాలంటే రిస్క్. ఐటీ వాళ్ళు వస్తారు, ఖర్చు పెట్టింది చెప్పుకుంటే ఇంకా మంచిది కదా. అన్ని బ్యాంక్ లో నుంచి దాని లోన్ తెచ్చుకునిందే. అన్ని బ్యాంక్ లో నుంచి దాని లోన్ తెచ్చుకునిందే. విశ్వామిత్రుడు. The very word mythological, what's the short form of mythological? You tell me. జనాలకు తెలుసు, రేపు సినిమా చూసిన తర్వాత బాగుందా లేదా అనేది వాళ్ళు జడ్జ్ చేస్తారు. హైలైట్ ఏం లేదు, మొత్తం గడ్లో తీసినాడు. నేను ఈ సినిమా తీసింది ఈ తరానికి మన కథ తెలియాలి. అవునా? నిజమా? సినిమాలో అసలు కన్నప్ప స్టోరీ చూపెట్టలేదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నా మార్కెట్ మాక్సిమం ఒక 20-25 కోట్ల దాకా సపోర్ట్ చేస్తే దానిపైన సపోర్ట్ చేయదు అని అనుకున్నాను. నీకు నీకు నాకు నీకు నేను ఇంత పెద్ద స్టార్ అని అతనికే తెలియదు. అతను అలాంటి వాడు కాదండి, చాలా మర్యాద. కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లలు అని చెప్తా అందరికి. ఇప్పటికీ అదే చెప్తాను అనుకో. కొట్టించుకుని నవ్వుతావేంట్రా? నువ్వు ఓవర్ యాక్టింగ్ కాదంటావు, నాకు అనిపిస్తూ ఉంటుంది, అది వేరే సంగతి. నాన్న ఒకటే అన్నాడు, ఏంటది? అరే నాకు అక్కడ ఉండేది నా కొడుకుని మర్చిపోయాను రా నేను అని చెప్పాడు. పుర్రెముకు దెబ్బతింది, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? ఒక మహానటుడుగా ఆయన అది చెప్పాడంటే ఇట్స్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. I believe one of the greatest directors of my generation, Ram Gopal Varma garu. ఉప్పు కారం వేసుకొని నాకు నువ్వు వెళ్ళి
మంది ట్రోలర్స్ మీ మీద పడే బతుకుతున్నారు. నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ చూస్తావేంటి? మీరు నాకు అంత కనిపిస్తున్నారు సార్. నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ గా మీరు కలవాలంటే కలిసి రోజు మాట్లాడుతుంటాం. మనకు అవసరమా? నరేంద్ర మోడీ గారు ఏమంటే కొంచెం జంకడండి, 4 పెద్దోళ్ళ పేర్లు చెప్పండి, వదిలేస్తారా? అదే ప్లాన్. ముంబై ఎందుకు షిఫ్ట్ అయ్యారు? బోర్ కొట్టి ఇక్కడ అగరబత్తి ఏం కాదు. అరే ఓపెన్ చేయి అయితే. సమ్మర్ లో లండన్, ఇటలీ, స్పెయిన్ వెళ్ళాను. ఆల్ 3 countries thought I was from that country. ఎవరనుకుంటున్నావు? వాళ్ళ దొడ్లో గేదెల్నే ఏసుల్లో పెడతారంట, బేడకళ్ళు వెండి పెళ్ళాలతో ఎక్కుతారంట. I guess I'm good with that and I'm okay. This is my personality, you know. తెలుగు మాట్లాడతావుగా? మాట్లాడతావు కదా, మరి ఇంకెందుకు ఇంగ్లీషు? లెవెల్ కొవ్వు పెద్ద ఇంగ్లీష్ దొరకదు. I have a beautiful, strong voice. Nakante pedda superstar is my voice and diction. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. నేను ఇప్పుడు మాల్కి వెళ్ళానంటే నోరు తెరకుండా షాపింగ్ చేసి వచ్చేయచ్చు. కొంతమంది లక్ష్మిలాగా ఉంది అనుకుంటారు. ఏం ఇన్వాల్వ్ అయిపోతున్నావు అమ్మా? బాంబేలో కూడా ఎవ్రీబడి just loves my voice. Just keep speaking Lakshmi. చిన్న భాషకి చెప్పు. చిన్న భాషనా? నాన్నగారికి యాక్టింగ్ లో ఉన్న టాలెంట్ నాకు వస్తుందేమో అని నేను ఆశిస్తున్నా. అది అవదమ్మా. చూడండి అక్కడ ఏముందో. మీకు విష్ణుని యాక్టర్ చేయాలని ఎప్పుడు అనిపించింది? నాకు ఎప్పుడు విష్ణుని యాక్టర్ చేయాలనిపించలేదు. నువ్వెవరు? భారతదేశంలో మ్యానరిజమ్స్ పెట్టింది విలన్ గా ఐఎమ్ ది ఓన్లీ వన్. బయటికెళ్ళు. నువ్వెవరు? లక్ష్మీ ప్రసన్న, నమస్కారం. నువ్వు బయటికెళ్ళు. నువ్వు తెలుగువాణి, రోషం ఉన్న తెలుగువాణి నేను. బయటికెళ్ళ. నువ్వెవరు? అమ్మాయికి ఐలేవి చెప్పండి, తప్పలేదు. వద్దంటే తోక ముడుచుకుని వెళ్ళిపో. నువ్వు ఉండొచ్చు.